హెల్తీ వేలో పెసరపప్పు, గ్రీన్ బఠానీతో ఊతప్పం తయారు చేసేద్దామా? ముందుగా ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని, ఒక గిన్నెలో వేసుకొని 2, 3 సార్లు నీట్‌గా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 3 గంటలైనా నానబెట్టి తీసుకోవాలండి. ఇలా నానిన పెసరపప్పుని వాటర్ లేకుండా మిక్సీ జార్‌లో వేసుకొని, మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. అదే మిక్సీ జార్‌లోకి ఒక కప్పు గ్రీన్ బఠానీ, కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, చిన్న ఇంచు అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని, దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకొని, పెసరపిండి దాంట్లోనే వేసుకొని, తగినంత సాల్టు, క్యారెట్ తురుము కూడా వేసుకొని, మొత్తం అంతా కలిసేలా కలిపేసుకొని, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న పిండిని స్టవ్ మీద ఊతప్పం తయారు చేసుకోనాకి ఒక గిన్నె పెట్టుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత అడుగున నువ్వులు కూడా వేసుకొని, పెసరపిండిని కొద్ది కొద్దిగా ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని కొద్దిగా ఇలా వేసుకొని, దీనిపైన మళ్ళీ నువ్వులు వేసుకొని, ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకున్నాక మూత పెట్టి ఒకవైపు కాలనివ్వండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తీసుకుంటూ వినండి. అంతే మొత్తం అన్నీ ఇలా రెడీ చేసుకొని తీసుకుంటమే. ఎంతో టేస్టీగా, సింపుల్‌గా, హెల్తీ వేలో తయారు చేసుకునే పెసరపప్పు, గ్రీన్ బఠానీతో ఊతప్పం రెడీ. ఏ చట్నీతో అయినా తినొచ్చండి. సూపర్‌గా ఉంటదండి బాబు. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి, ఇట్లు మీ గోదావరి అమ్మాయి ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి.